ఏపీ ఉద్యోగ సంఘ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మా స్టీరింగ్ కమిటీ సమావేశం ఉదయపూర్వక ఉద్యమాభినందనలు తెలియజేసింది. అదే రకంగా నిన్న మా కార్యక్రమం జరిగిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి మరి పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే ప్రభుత్వం వైపు నుంచి అధికారికంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించిన ఒకటి రెండు వివరాలు ఇవాళ మీడియా ముఖంగా మేము సమాజం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. సాధారణంగా వేతన సవరణ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి సందర్భంలో 5 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఆ మర్నాటి నుంచి మాకు కొత్త వేతనాన్ని అమలు చేసిన దాఖలా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కమిషన్ నియమిస్తారు. ఆ కమిషన్ వారు సుదీర్ఘకాలం సంవత్సరం 2 సంవత్సరాలు ప్రక్రియ అధ్యయనం పేరు మీద వారు టైం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ చర్చలు చేసి దాన్ని అమల్లోకి తీసుకొచ్చేటువంటి ఉత్తర్వులు వచ్చి అమల్లో తీసుకొచ్చే మధ్యలో అసలు మాకు యాక్చువల్గా 5 సంవత్సరాల వేతన సవరణ ఎప్పటి నుంచి జరగాల్సింది, అమలు చేసే ఉత్తర్వులు ఇచ్చే మధ్య ఎప్పుడు కూడా కొంత సంవత్సరము 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కాలయాపన జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. దాని ద్వారా చూసినట్టయితే దాదాపు మేము ఒక 2.5 వేతన సవరణల ప్రయోజనాల్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు కోల్పోయారనేటువంటిది యథార్థమైన వాస్తవం. సింపుల్ అర్థమెటిక్స్ తీసుకుంటే 56 నుంచి 2022 అదొక 44, ఇదొక 22, అంటే 66 సంవత్సరాల్లో 5 ఏళ్ళకి ఒకటి, అంటే మేము ఇప్పటికి 13వ వేతన సవరణలో ఉండాలి. ఇప్పుడు మాకు అమలు జరుగుతుంది 11వ వేతన సవరణ. దీన్ని బట్టి చాలా క్లియర్గా మీ 2 వేతన సవరణల ప్రయోజనాలని ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు కోల్పోయారనే యథార్థాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే మాకు వేతన సవరణ జరగాల్సిన తేదీకి అమలు చేయాల్సిన తేదీకి మధ్య గ్యాప్ వస్తుందో, ఆ మధ్య గ్యాప్లో మాకు ఐఆర్ ఇవ్వటం, తాత్కాలికంగా ఇంటీరియం రిలీఫ్ ఇవ్వటం, తర్వాత యాక్చువల్ డేట్ని ఎఫెక్టివ్ డేట్ని ఇవ్వటం అనేది జరుగుతూ వస్తుంది. అలా వచ్చిన సందర్భంలో ఎప్పుడూ కూడా ఆ ఐఆర్ని రికవరీ చేసినటువంటి చరిత్ర లేదనేటువంటి విషయం మేము పదే చెప్తా వచ్చాం. అయితే నిన్న చీఫ్ సెక్రటరీ గారు ఐఆర్కి ఒక కొత్త భాష్యం చెప్పడం జరిగింది. మరి ఆ భాష్యం అది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అని వారు చెప్పడం, మరి ఏ డిక్షనరీ ప్రకారం ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనే కింద ఐఆర్ పరిగణించబడుతుందో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. మేము వారంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళం కాదు కాబట్టి, వారంత మేధో సంపత్తి మాకు లేదు కాబట్టి, మేము ఈ ఇంటీరియం రిలీఫ్ అనే దాన్ని నిర్వచనం ఏమిటి, దాని అర్థం ఏమిటి అని మేము వికీపీడియా వారిని తెలుసుకునే ప్రయత్నం, ఇంగ్లీష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో దాని అర్థం వెతుక్కునే ప్రయత్నం చేస్తే దాని అర్థం ఏమొచ్చిందంటే ఇది మధ్యంతర ఉపశమనం అని చెప్పారు. మధ్యంతర ఉపశమనం ఏ రకంగా రికవరీకి అర్హమవుతుందో, అది ఏ రకంగా లోన్ అవుతుందో, మరి రేపు పొద్దున్న ఉపశమనాన్ని లోన్ అంటే రేపు మాకు ఇచ్చే పీఆర్సీని కూడా నెక్స్ట్గా మళ్ళీ 4 రోజుల తర్వాత మీకు అప్పుడు లోన్గా ఇచ్చాము, తర్వాత రికవరీ చేస్తామనేటువంటి పరిస్థితులు ఏమైనా ఈ ప్రభుత్వం తీసుకొస్తుందా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. మేము పదే తప్పుదోవ పట్టించారు అధికారులు ప్రభుత్వాన్ని చెబుతున్న దానికి మరొక కట్టుబడి పునరుద్ఘాటిస్తూ దానికి కట్టుబడి ఉంటూ మరొక విషయాన్ని ప్రభుత్వ పెద్దలకి ఏ రకంగా మిమ్మల్ని తప్పుదోవ పట్టించారో మీరు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2015 వేతన సవరణ చేసినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు. అప్పుడు కూడా మాకు 2013 నుంచి ఈ వేతన సవరణని అమలు చేయాల్సి ఉంది. అయితే 15 నుంచి అమలు చేస్తూ మాకు అప్పుడు కూడా మధ్యంతర భృతి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 1/7/2013 నుంచి మాకు నోషనల్గా అప్లై చేస్తూ 2/6/2014 నుంచి మాకు యాక్చువల్గా మానిటరీ బెనిఫిట్ ఇచ్చారు. ఆ మధ్యలో జనవరి 1, 2014 నుంచి ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం 27% మాకు ఐఆర్ ఇచ్చి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 43% ఫిట్మెంట్ ఇచ్చారు. ఆ మధ్యకాలంలో ఏదైతే ఉన్నదో
ఆ ఇంటీరియం రిలీఫ్ని రికవరీ చెయ్యకూడదు అని స్పష్టంగా ఆనాటి వేతన సవరణ జీవోలో ప్రభుత్వమే పారా నెంబర్ 7లో ఇంటీరియం రిలీఫ్ పెయిడ్ ఫ్రమ్ జనవరి 1, 2014 టు జూన్ 1, 2014 షెల్ నాట్ బి రికవర్డ్ అని గత పీఆర్సీ జీవోలో స్పష్టంగా ఉంటే ఈనాడు ఇచ్చినటువంటి పీఆర్సీ జీవోలో ఆ 9 నెలల కాలం ఐఆర్ని మా నుంచి రికవరీ చేసుకుంటామని జీవో ఇచ్చారు. ఈజ్ ఇట్ నాట్ మిస్లీడింగా? ఇది మిస్లీడింగ్ కాదా? ఇది ప్రభుత్వాన్ని తప్పుదో ఉన్నటువంటి సాంప్రదాయాలు గత పీఆర్సీలో ఐఆర్ని రికవరీ చేయకూడదన్న ఉత్తర్వు ఇది, ఇప్పుడు పీఆర్సీలో ఐఆర్ని రికవరీ చేయమని ఇచ్చిన ఉత్తర్వు ఇది. దీనికి ఇది ఇంట్రెస్ట్ ఫ్రీ లోను, అడ్జస్ట్మెంట్ అంటూ కొత్త రకాల పదజాల ప్రయోగంతో భాష్యం చెప్తూ ఈ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నది యథార్థమా కాదా విజ్ఞులైన వారందరూ ఆలోచించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇక మేము ఏదైతే జీవోల్ని ఎబియన్స్లో పెట్టండి, సవరణ చేయమని పదే చెప్తా ఉంటే ఎబియన్స్లో పెట్టి ఇచ్చిన జీవోలు ఇచ్చేసాం, వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదంటూ కొంతమంది మంత్రులు అలాగే కమిటీ సభ్యులు కూడా మాట్లాడుతూ అవగాహన రాహిత్యం మాదని చెప్తున్నారు. కానీ వాస్తవమైనటువంటి అవగాహన రాహిత్యం ఏంటో ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఎందుకు మేము జీవోలను ఎవిడెన్స్లో పెట్టమని కోరుతున్నాము, ఎందుకు మేము జీవోలను రద్దు చేయమని కోరుతున్నామంటే ఆ జీవోలు తప్పుగా ఉన్నాయి కాబట్టి. ఈ రకంగా గతంలో లేని విధంగా రికవరీలు, ఈ రకంగా ఉన్నటువంటి అనేక ఎనామలీస్ ఉన్నాయి, దాంట్లో తప్పులు ఉన్నాయి అని నిన్న సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారే మీడియా సమావేశంలో ఎనామలీస్ కమిటీ ఉంటుంది, ఎనామలీస్ కమిటీ నియమిస్తామని చెప్పిన విషయం మీ మీడియా ద్వారా మేము కూడా విన్నాం, తెలుసుకున్నాం. సో ఎనామలీస్ కమిటీ ఏమిటో ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అసలు ఎనామలీ అంటే అర్థం ఏమిటి అని మరలా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వారిని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తే దానికి ఏం చెప్పారంటే సంథింగ్ డీవియేట్స్ ఫ్రమ్ వాట్ ఈజ్ స్టాండర్డ్, సాధారణంగా జరగాల్సిన దాని నుంచి ఏదైతే డీవియేట్ అవుతుందో అలాంటి దాన్ని ఎనామలీ అంటారు అన్నారు. అంటే ఇప్పుడు సాధారణంగా జరగాల్సిన దాని నుంచి డీవియేట్ అయింది కాబట్టే కదా ఆయన ఎనామలీస్ కమిటీ వేస్తానని చెప్పారు. అంటే ఆ జీవోలో సాధారణానికి భిన్నంగా ఉన్నాయని ఆయన ఒప్పుకున్నట్టే కదా. మరి ఎనామలీ చేయాల్సిన తప్పుని సరిదిద్దాలి, తప్పు ఉందని ఒప్పుకున్నప్పుడు సరిదిద్దాల్సిన కోసం కమిటీ నియమిస్తామని చెప్పినటువంటి వారు అదేదో తెలుసుకుని అది సరిదిద్దుకునే వరకు తప్పుడు జీవోని అమలు చేయడం ఆపాల్సిన అవసరం ఉందా లేదా సమాధానం చెప్పాల్సి ఉందని నేను అభిప్రాయపడతా ఉన్నాను. అదే రకంగా మేమేదైతే మాకు పీఆర్సీ కమిషన్, అశోక్ మిశ్రా కమిషన్ నివేదిక ఇమ్మని మేము కోరుతున్నటువంటి డిమాండ్ పదే మేము చెప్తా ఉంటే అది ఇంకా కాలం చెల్లిపోయిందని మరి అవగాహన ఉండి చెప్తున్నారో అవగాహన లేక చెప్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు. దాన్ని పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఇచ్చి తీరవలసిందే. మరొకసారి ఈనాటి మా స్టీరింగ్ కమిటీ మా యొక్క స్టాండ్ని మళ్ళా సమీక్షించుకుని పీఆర్సీ నివేదిక పొందడం మా యొక్క లెజిటిమేట్ హక్కు, రైట్గా అభిప్రాయపడింది. కాబట్టి తక్షణమే పీఆర్సీ కమిషన్ నివేదిక మాకు అందజేయాలని కూడా మరొకసారి మా డిమాండ్ని పునరుద్ఘాటిస్తా ఉన్నాం. ఎందుకు పునరుద్ఘాటిస్తా ఉన్నామంటే ఈనాడు మీరు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో మరొక తీవ్రమైన అభ్యంతరకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక మీదట గవర్నమెంట్ షిఫ్టింగ్ ఓవర్ టు సెంట్రల్ పే కమిషన్ యొక్క దానికి షిఫ్ట్ అవుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఆ జీవోలో పొందుపరిచారు. దాని ప్రకారం మరి సెంట్రల్ పే కమిషన్లో వాస్తవంగా 7th పే కమిషన్ ఏదైతే ఇప్పుడు అమల్లో ఉందో వాళ్ళకి 2016 నుంచి ఆ పే కమిషన్ తర్వాత భారతదేశ ప్రభుత్వం ఒక మెథడాలజీని ఫిక్సింగ్ ఆఫ్ నేషనల్ మినిమం వేజ్ అనేటువంటి దానికి ఒక మెథడాలజీని నిర్ణయించడానికి ఒక కమిటీని ఎక్స్పర్ట్ కమిటీని నియామకం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరి అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. దీనిలో 5 సభ్యులతో కూడినటువంటి కమిటీ చాలా స్పష్టంగా అనేక అంశాలను పొందుపరిచి ఏ రకంగా మినిమం వేజ్ని డిటర్మిన్ చేయాలి, దాన్ని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు జనవరి 2019 ఆ నివేదికని బహిర్గతపరిచి ఇక మీదట కేంద్ర వేతన సవరణ సంఘం మినిమం వేజ్ జీతాన్ని నిర్ధారించే సందర్భంలో ఈ నివేదికని ఫాలో అవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
మరి ఈనాడు ఈ అశుతోష్ మిశ్రా కమిషన్ గారి నివేదిక 2021లో ప్రభుత్వానికి అందజేసిన సందర్భంలో 2019 నాడు భారత ప్రభుత్వం నిర్ణయించినటువంటి మేరకు దీనిని ఫాలో అయ్యారా లేదా సమాధానం ఎవరు చెప్పాలా? అశుతోష్ మిశ్రా గారు చెప్తారా? వారి తరపున షమీర్ చీఫ్ సెక్రటరీ గారు చెప్తారా? వారి తరపున సజ్జల గారు చెప్తారా? మాకు అర్థం కానటువంటి అయోమయం ఉన్నది. సో ఇది మరొక సహేతుకమైన మా వాదన కారణము. మాకు వేతన సవరణ సంఘ నివేదిక మాకు ఇవ్వాలనే దానికి రోజుకొక సహేతుకమైన కారణాన్ని మేము మీ ముందు ఉంచుతున్నాం. ఇది మరొక సహేతుకమైన కారణము. మీరే చెప్తున్నారు కేంద్ర విధానాన్ని అవలంబిస్తామని. మీరే కోట్ చేశారు 6వ వేతన సవరణ సంఘాన్ని. మీరే కోట్ చేశారు 7వ వేతన సవరణ సంఘాన్ని. కాబట్టి మీకు మేము చెప్తున్నాం, అయ్యా భారత ప్రభుత్వం 7వ వేతన సవరణ సంఘం తర్వాత జరిగిన పరిణామాన్ని మీరు ఎందుకు చెప్పడం లేదు? 7వ వేతన సవరణ సంఘం 2016ది. మనం ఇవాళ 2022లో మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామం ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ మెథడాలజీని కనీస మినిమం మూల వేతనం ఎంత ఉండాలని నిర్ణయించడానికి అవలంబించిన విధానాన్ని రూపొందించింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఆమోదం తెలిపారు. దీన్నే ఐక్రాయిడ్ ఫార్ములా అని కూడా అంటారు. ఐక్రాయిడ్ గారనే ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన న్యూట్రిషన్ సగటున ఒక మనిషి ఏ రకమైన ఎంత విటమిన్స్ ఎంత మినరల్స్ తింటేనే బతుకుతాడని ఆయన నిర్ధారించారు. దాని ప్రకారం ఆ కుటుంబం ఎంత మినిమం ఏమి తినాలి ఎలా బతకాలనే దాన్ని వర్కౌట్ చేసేదానికి ఒక ఫార్ములాని ఐక్రాయిడ్ ఫార్ములా అని చెప్పి వారు పిలుచుకునే డాక్టర్ ఐక్రాయిడ్ ఫార్ములా అని పిలుస్తారు. ఈ విధానాన్ని మరి మీరు పాటించారా లేదా? ఈ వేతన సవరణలో పాటించకపోయినట్టయితే ఇది మరి భారతదేశ లేబర్ కోర్టులో మిమ్మల్ని దోషిగా నిలబెట్టేటువంటి అవకాశం ఉన్నదా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇక ఈరోజు మా స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించినటువంటి సంఘాలు జేఏసీ మాతో సమన్వయం అయ్యారు. వారు కూడా ప్రత్యేకంగా నోటీస్ సర్వ్ చేశారు. అదే రకంగా విలేజ్ వార్డు సెక్రటరీకి సంబంధించినటువంటి సంఘాల నాయకులు అన్ని సంఘాల జేఏసీ కూడా మాతో సమన్వయం అయ్యారు. వారు కూడా మరి మాతో సమన్వయం చేసుకుని ఏ రోజు మేము చెప్తే ఆర్టీసీ సంఘాలు కానీ విలేజ్ వార్డు సెక్రటరీ సంఘాలు కానీ ఏ రోజు పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నాయకత్వం 4 చైర్మన్లు పిలిపిస్తే ఆ రోజు నుంచి వాళ్ళు కూడా మాతో పాటు ప్రత్యక్ష కార్యాచరణకి రంగంలో దిగేదానికి సిద్ధంగా ఉన్న సంగతి లిఖితపూర్వకంగా మాకు ఇప్పటికే తెలియజేసిన విషయం మీకు తెలుసు. ఇక ఇవాళ అదనంగా ఇట్స్ ఎ బూస్టర్ టు ది ఎజిటేషన్. ఇవాళ తలపెట్టబోతున్న జరగబోతున్న ఆందోళనకి ఒక పెద్ద ఊతం ఇచ్చేటువంటి విషయం ఏంటంటే, హైకోర్టు ఎంప్లాయీస్ సబార్డినేట్ రాష్ట్రంలోని అన్ని సబార్డినేట్ కోర్టుల ఉద్యోగస్తులు కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఇప్పటికే మాకు సంఘీభావంగా వాళ్ళు చేస్తున్న కార్యాచరణ కాకుండా 6వ తారీఖు తర్వాత మాతో నేరుగా భాగస్వామ్యం అవ్వడానికి కూడా వారు ఒక నిర్ణయం తీసుకున్న విషయంలో ముందుకు వచ్చి మరి వేణుగోపాల్ గారు హైకోర్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గారు ఇవాళ మా సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రావడం జరిగింది. వారు ఆ కోర్టుకు ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయం విషయం వారు కూడా చెప్తారు. వారు ఇట్ విల్ బి ఏ హిస్టారికల్ సిచ్యువేషన్. ఈ స్ట్రైక్ అంటూ మేము వెళ్లడం జరిగి వారు మాతో హైకోర్టు ఉద్యోగులు కూడా మాతో భాగస్వామ్యం అవటం, కింది కోర్టు ఉద్యోగులు కూడా భాగస్వామ్యం అవటం అంటే అది ఈ దేశంలో ఒక గొప్ప చారిత్రక ఉద్యమానికి ఇది నిలిచిపోతుందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు మరి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అంశంగా అది మారుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇవాళ ఈ 3 ఆర్టీసీ, హైకోర్టు, విలేజ్ వార్డు సెక్రటరీ సంఘాల తరపు నుంచి ఒక మిత్రులను కూడా మా స్టీరింగ్ కమిటీలోకి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకోవాలని కూడా ఈనాటి స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగతా భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన వివరాలు పోస్ట్ లైన్ సెక్షన్లో మేము మాట్లాడుకుంటాం. అదే మిగతా వివరాలు మన బండి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. ఈరోజు పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ
ఈరోజు సాక్షి పేపర్లో ఒక ప్రకటన వచ్చింది. పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ యొక్క ఉద్యమంలో పార్టిసిపేషన్ చేశారు అని వచ్చింది. మరి వాళ్ళు ఏమన్నా పార్టిసిపేషన్ చేశారో మాకైతే తెలియదు, కానీ మేమైతే గుర్తించింది మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు తప్ప మరొకటి లేదు. దయచేసి ప్రభుత్వం పార్టీలతో మమ్మల్ని ఆపాదించొద్దని కూడా ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తున్నాం. ఆ వార్త ఎవరైతే రాశారో వాళ్ళు దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని కూడా కోరుతున్నాం. అదేవిధంగా సజ్జల గారు నిన్న ఒక ప్రకటన చేశారు. మేము రోజు చర్చలకు రమ్మని చెబుతున్నాము, కానీ వాళ్లే రావటం లేదని అనేసి చెప్పారు. అలాగనే చీఫ్ సెక్రటరీ గారు కూడా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం చేసుకోవాలా అని చెప్తా ఉన్నారు. అలాగనే ఎనామలీ కమిటీ అని అనేసి ఒక కొత్త పదాన్ని ఆయన తీసుకొచ్చేసి మాట్లాడుతున్నారు. ఎనామలీ అనేటువంటిది ఎప్పుడు వేస్తారనేది కూడా చీఫ్ సెక్రటరీ గారికి బహుశా ఆయనకు తెలియదేమో. పాపం ఇండియన్ సర్వీసు ఢిల్లీలో చేసి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మర్చిపోయినట్టుగా మాకు అవగతమవుతుంది. ఎనామలీ అనేటువంటిది అసలు ఇచ్చినటువంటి జీవోలోనే మొదట జీవోనే తప్పు, మాకు రివర్స్ పిఆర్సీ రికవర్ అయ్యేటువంటి పిఆర్సీ ఇచ్చారు బాబు, మాకు రూపాయి ఆదాయం వచ్చేటట్టుగా చేయమని చెప్పేదానికి ఎనామలీ. అదేవిధంగా ఎనామలీ అనేది ఎప్పుడు వేస్తారు? ఒక సీనియర్ ఎంప్లాయీ జూనియర్ ఎంప్లాయీ కంటే నష్టం జరిగితే జూనియర్ ఎంప్లాయీకి ఎక్కువగా లాభం వచ్చి సీనియర్ ఎంప్లాయీకి నష్టం వస్తే దానికి ఎనామలీ ఏమని అడగటం అనేది సాంప్రదాయం. ఇవాళ సీనియర్ లేదు, జూనియర్ లేదు, మొత్తానికి గుండుసున్న అందరికీ 6 నుంచి 7,000 రూపాయలు రికవర్ వచ్చినటువంటి పరిస్థితి. అంటే కాలయాపన చేయటం కోసం చీఫ్ సెక్రటరీ గారు మరలంగా కొంత సమయం గడపడం కోసం ఆల్రెడీ వేసినటువంటి అశుతోష్ మిశ్రా గారి యొక్క కమిటీ 3.5 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత మరలా ఆయన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మరలా 1 సంవత్సరం గడిపోయింది. ఆ ఇచ్చినటువంటి దాని మీద మరలా ఒక కమిటీ వేసి అధికారుల కమిటీ అని వేసేసి ఆ అధికారుల కమిటీ ఒక 3 నెలలు 4 నెలలు గడిచింది. దాని తర్వాత ఇప్పుడు మంత్రుల కమిటీ అనేది ఒకటి వేసేసి దీని ద్వారా కమిటీలతో కాలయాపన చేయడానికి ప్రభుత్వం ఎత్తుగడ జరుగుతున్నట్టుగా మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చి కుక్క అని పేరు పెట్టినట్టుగా ప్రభుత్వం మమ్మల్ని చంపేయడం కోసం ఈ రకమైనటువంటి ఎత్తుగడలు వేస్తుందే తప్ప మరొకటి కాదు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం, మరి ఈ యొక్క అధికారుల కమిటీకి ఏ విధమైనటువంటిది ఉంది, ఏ కమిటీ రిపోర్టుని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నావు? సెంట్రల్ గవర్నమెంట్ కమిటీతో మీరు చేస్తున్నారా, లేకపోతే తెలంగాణ పిఆర్సీ కమిటీతో మాకు చేస్తున్నారా, లేకపోతే అధికారుల కమిటీతో మీరు చేస్తున్నారా, లేకపోతే అశుతోష్ మిశ్రా కమిటీతో చేస్తున్నారా? ఏ కమిటీతో చేస్తున్నారు? ఇప్పుడు ఆఖరికి ఎనామలీ కమిటీ అనేది మళ్ళీ కొత్త పదం ఆయన ఏడన్నాడు మరి ఎత్తుకోవాలా? ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దయచేసి ఈ ఎనామలీ అనేటువంటి మాటని చీఫ్ సెక్రటరీ గారు విత్డ్రా చేసుకోవాలా. అదేవిధంగా ఆయన నిన్న శశిభూషణ్ కుమార్ గారు ఒక వాదన ఏమన్నానంటే, మాకు ఆప్షన్ అనేది ఒక ఎంప్లాయీకి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది అని చెప్పాము. 100 సంవత్సరాల క్రితం వంట ఆప్షన్ అనేది. అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో ఏమన్నా నువ్వేమన్నా పనిచేసావా నేను అడుగుతున్నా. మీకు పిచ్చి పట్టిందా లేకపోతే మాకు పిచ్చి పట్టిస్తున్నారా? శశిభూషణ్ కుమార్ గారు దయచేసి బాగా అర్థం, 100 సంవత్సరాల క్రితం ఆప్షన్ అని చెప్తున్నారు. ఒకసారి చదువుకోండి, మీరు 8వ పిఆర్సీ 9వ పిఆర్సీ ఒకసారి చదువుకోండి, మీకు అర్థమవుద్ది. కాబట్టి ఇట్లాంటి వాదనలు ప్రజల్ని ఉద్యోగుల్ని భయభ్రాంతులకి మతిస్థిమితం లేని వాళ్ళని చేసే విధంగా మీ ప్రకటనలు ఉన్నాయి కాబట్టి దాన్ని దయచేసి విత్డ్రా చేసుకోండి. అలాగనే 15/12/2021 సాక్షాత్తు ఆ రోజున ఈ చీఫ్ సెక్రటరీ గారు షమీర్ శర్మ గారు, బొగ్గన రాజేంద్రనారెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగనే మన సెక్రటరీ వీరంతా కూడా ఉండి మాకు పిఆర్సీ
అశుతోష్ మిశ్రా గారి యొక్క రిపోర్టు బయట పెట్టండి, ఆ రిపోర్టు ప్రకారమే మేము చర్చలు జరుపుతామనంటే ఆ రోజున మీరు చర్చలు జరిపి అశుతోష్ మిశ్రా గారిలో ఇచ్చినటువంటి 45 పేజీల ముఖ్యమైన పాయింట్ల మీద మాతో చర్చలు జరిపి జీవోలు ఇచ్చింది మీరు కాదా? దీనికి చీఫ్ సెక్రటరీ గారు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉందా లేదా? దాంట్లో మరలా జీవోలలో చెప్తారు వీళ్ళతో 12 సార్లు చర్చలు జరిపాం, వీళ్ళకి చెప్పే చేశాం అని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది కూడా గ్రహించుకోవాలా. అదేవిధంగా ఈ రోజున ఉద్యోగుల్ని భయభ్రాంతులు చేయటానికి ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ల గురించి పట్టించుకోకుండా కరెక్ట్గా మేము ఉద్యమ కార్యాచరణకు వచ్చేసరికి ఈ రోజున ట్రాన్స్ఫర్ల జీవోని ఇవ్వటం జరిగింది. అంటే ఉద్యోగుల్ని ఇది బెదిరించడం కాదా? మేము ఇప్పుడు ఉద్యమ కార్యాచరణలో స్ట్రైక్లోకి వెళ్తున్నాం అంటే మేము స్ట్రైక్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు చేస్తారా? కాబట్టి ప్రభుత్వం ఉద్యోగులు బెదిరించడానికే ఈ వైద్య ఆరోగ్య శాఖలో ట్రాన్స్ఫర్లు తెచ్చింది. మా యొక్క సమ్మెకాలం అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మేము ఆహ్వానిస్తాం. ఉద్యోగుల మధ్య కొంతమందికి ట్రాన్స్ఫర్ కావాలని ఉంటుంది, కొంతమందికి అక్కర్లేదనేది ఉంటుంది. ఉద్యోగుల మధ్య వైషమ్యాలు కలిగించి భయభ్రాంతులు గురి చేయడానికి ప్రభుత్వం ఎత్తుగడ తప్ప మరొకటి లేదు. మేము ఈ యొక్క 4 జేఏసీల అలాగనే ఈ యొక్క పిఆర్సీ సాధనా సమితి ఆధ్వర్యంలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. దయచేసి ఏదైతే మీరు తలపెట్టినటువంటి ట్రాన్స్ఫర్లను నిలుపుదల చేసి మా ఉద్యమ కార్యాచరణ అయిపోయిన తర్వాత ఈ బదిలీలు చేయాల్సింది తప్ప ఇప్పుడు చేస్తే మాత్రం దయచేసి ఆ గైడ్లైన్స్ ఏమన్నా కూడా దయచేసి ఆఫ్ చేయండి. ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో కూడా చాలా తప్పిదాలు ఉన్నాయి. ఏదైతే రికగ్నైజ్డ్ అసోసియేషన్స్ ఆఫీస్ బ్యారర్స్ మొత్తం కూడా ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి గైడ్లైన్స్ని కూడా తొంగలో దొక్కి ఏదో కొంతమంది ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అని కొన్ని పోస్టులకు మాత్రమే ఇచ్చారు. ఇవన్నీ కూడా దయచేసి నిలుపుదల చేయండి. ఒక పక్కనేమో కరోనా వచ్చింది, ఫ్రంట్ లైన్ వారియర్స్కి మరి మొత్తం కూడా జాగ్రత్తగా చేయాలని కోర్టులోనేమో మా పైన మరి వేద్యాలు వేపిస్తారా? మరో పక్క నుంచి ఆ యొక్క వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కొత్తవాడు ఆ పిహెచ్సిలోకి వచ్చినా, కొత్తవాడు ఆ హాస్పిటల్లోకి వచ్చినా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అట్మాస్ఫియర్ తెలియకుండా ఏ వస్తువు ఎక్కడుందో, ఇంజక్షన్ ఎక్కడుందో, గాజుగుడ్లు ఎక్కడుండో తెలియకుండా కన్ఫ్యూజన్ చేసేదానికి మరి ఈ విధంగా ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఈ కరోనా విజృంభిస్తుందని ఒక పక్క నుంచి చెప్పుకుంటూనే వాళ్ళకి బదిలీలు చేయటం ఎంతవరకు సమంజసం? అది ఈ ఫిబ్రవరి నెలలో. దానికి ఏదైనా ఒక ప్రామాణికం ఉండాలా. మరి స్కూళ్ళు ఎప్పుడు జూన్ తర్వాత చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం ఉద్యోగులను బెదిరించడానికి చేసేటువంటి ఈ ఎత్తుగడని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా గమనిస్తున్నారు. మేమైతే మాత్రం వైద్య ఆరోగ్య శాఖలో జరిపేటువంటి బదిలీల్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మా కార్యాచరణ అయిపోయిన తర్వాతనే మీరు బదిలీలు చేయాలి తప్ప అప్పటి వరకు ఏదైనా చేస్తే మాత్రం ఉద్యమ కార్యాచరణ ఏదైతే ఈ రోజున ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నారో ఎమర్జెన్సీ సర్వీసులను కూడా నిలుపుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. చిన్న సవరణ నువ్వే చెప్పు. చిన్న సప్లిమెంట్ నేను ఇందాక చెప్పేటప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు, మా నిన్న కార్యక్రమంలో ఏదో రాజకీయ పార్టీల వాళ్ళు వచ్చారని చెప్తా ఉన్నారు. ఎలా అది చాలా తప్పుడు ప్రచారం. మేము ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకున్నాం. ఏ రాజకీయ పార్టీని మా కార్యక్రమంలోకి అనుమతించకూడదని ఓన్లీ ట్రేడ్ యూనియన్స్ని, మా పీడీఎఫ్ ఎమ్మెల్యేసీలు, టీచర్లు, గ్రాడ్యుయేట్స్గా ఎమ్మెల్సీలు మాత్రమే మేము మా కార్యాచరణలో ఆహ్వానించాము తప్ప విధానాలు చేయకూడదని సిద్ధాంతపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొకసారి తెలియపరుస్తూ మరి మా మీద మీరు అభియోగం మోపినట్టు ఇవాళ తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్లతో మా సమ్మె చట్టవిరుద్ధం అని మమ్మల్ని అందరినీ స్టీరింగ్ కమిటీ సభ్యుల్ని బై నేమ్స్ పేర్లు పెట్టి సూర్యనారాయణ, శ్రీనివాసు, బొప్పరాజు, వెంకటరామరెడ్డి పేర్లతో సహా మమ్మల్ని డిటైన్ చేయమని కోర్టులో వ్యాజ్యం ప్రభుత్వం వేయించిందా? దీని వెనక ఎవరున్నారని కూడా మేము అడిగితే ఇది ప్రభుత్వం చేయించిందంటే దానికి ప్రభుత్వం సమాధానం చెప్తే వాళ్ళు 2 రెడ్ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ఉండి అక్కడ తెలంగాణ ప్రభుత్వంలో
గవర్నమెంట్ లీడర్గా పనిచేసినటువంటి ఆయన మరి ఇక్కడ మా సమ్మెని చట్టవిరుద్ధం అని డిక్లేర్ చేయమని, ప్రత్యేకించి మమ్మల్ని బై నేమ్స్ డిటైన్ చేయమని, అరెస్ట్ చేయమని చెప్పని మరి పిల్లు ఫైల్ చేయడం జరిగిందంటే ఇది ప్రభుత్వమే చేయిస్తుందా? న్యాయస్థానం మీద మాకు పూర్తి గౌరవం, నమ్మకం ఉంది. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయస్థానం కూడా గుర్తిస్తుందని మేము నమ్ముతూ మేము ఎప్పుడు కూడా న్యాయస్థానానికి కట్టుబడి న్యాయానికి లోబడే ఉంటాం. ఇది ఇలాంటి ప్రచారం మానుకోమని ప్రభుత్వాన్ని కోరుతూ మరి వెంకటరామరెడ్డి గారు ఏ కోర్టు ఉత్తర్వు సిఎస్ గారిని పిఆర్సీ నివేదిక ఉద్యోగ సంఘాలకు ఇవ్వద్దని చెప్పిందో ఆ కోర్టు ఉత్తర్వుని బహిరంగపరచండి. నివేదికను బహిరంగపరచడానికి వెనకడుగేస్తున్నారు. కనీసం ఆ సబ్జుడిస్ కోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈజ్ ఆల్సో అండర్ ఛాలెంజ్ ఇన్ సుప్రీంకోర్టు ఈవెన్ టుడే. ఉండవల్లి అరుణ్ కుమార్ గారి కేసు రాష్ట్రం రెండు రాష్ట్రాలు పనిచేయట్లేదా? సబ్జుడిస్ అంటే ఏంటి? కానీ పర్టికులర్ ఇష్యూ దాన్ని రిస్ట్రైన్ చేస్తూ ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ అటువంటి ఉత్తర్వు ఏదైనా ఉందా? ఈ వాద్యం తేలే వరకు ఏవే బహిర్గతపరచకూడదని ప్రభుత్వానికి ఏమైనా ఆదేశం ఉందా? ఇవ్వనండి. పోనీ ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద మేము దరఖాస్తులు పెట్టారు కొంతమంది ఉద్యోగస్తులు, దానికి కూడా స్పందించడం లేదు ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమల్లో లేదా? మరి సమాచార హక్కు చట్టం కింద పెట్టిన దరఖాస్తుకి కోర్టు ఇలా ఇవ్వద్దని చెప్పింది కాబట్టి ఇవ్వట్లేదు. సమాధానం ఇవ్వమనండి, అదే తీసుకుని కోర్టుకు పోతాం. అయ్యా మీరు ఏదో వద్దన్నారట, ఆ నివేదికను బహిరంగపరచొద్దన్నారట. ప్రజలు కట్టిన పన్నులతో వచ్చిన ఆదాయంతో ఖర్చులు చెల్లించినటువంటి కమిషన్ వారి నివేదికని ఆ ప్రజలకు తెలియకూడదని మీరు ఆదేశించారట. ఇదేం సార్ అని ఆ న్యాయస్థానాన్ని అడుగుతాం కదా.